సార్ అనిల్ దగ్గరికి వెళ్ళడానికి ముందు రవిశంకర్ గారు మీరే చెప్తున్నారు. అదే మన వాళ్ళు 7 లోకాలని కూడా చెప్పుకొచ్చారు కదా, పైన 7 లోకాలు కింద 7 లోకాలు ఉన్నాయని 7 లోకాలు చెప్పారు. అంటే ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే వాయువు 7 ఒరలలో తిరుగుతుంది, అరలలో తిరుగుతుంది అని చెప్పినప్పుడు, అలానే భూమికి దుర్యోగానికి మధ్యలో కూడా 7 అరల్లో తిరుగుతుంది ఈ వాయువు అని చెప్పి వాడికి పేర్లు ఉన్నాయన్నమాట. ఇలానే ఇది ఎలక్ట్రాన్ అనేది ఆటం తిరుగుతుంది, దానికి నేను సాపత్యం చెప్తున్నాను అనమాట. ఎందుకు ఎలక్ట్రానే ద్వణుకమైంది అన్నదానికి. వీడియోలో ఈ పాయింట్ అనేక వీడియోలో కూడా చెప్పాను. అనిల్ వాట్ డు యు థింక్? సార్ మీరు చెప్పినట్టు అగ్రి చేస్తాను. అంతరిక్షంలో నీరు కింద రావడానికి అని నా దగ్గర కూడా మంత్రం ఉంది. కనిపిస్తుందా సార్? ఇది ఋగ్వేదము 10వ మండలమే ఇందాకట్లాగా. ఇది 123, అది 121, ఇది 1వ మంత్రం. దేవత వేనః, ఋషి భార్గవో వేనః, ఛందః నిష్ఠుష్టు స్వరః దైవతః. అయం ఈ మంత్రం సార్. దీని పద విభాగం వచ్చి అయం వేనః చోదయత్ వృష్ణిగర్భాః జ్యోతిః జరాయుః రజసః విమానే ఇమం అపాం సంగమే సూర్యస్య శుషుం నా విప్రాహ మతిభిః రిహంతి. ఇది మంత్రం సార్, పద విభజన. ఇందులో ఈ ఫస్ట్ లైన్ అర్థం చెప్పుకోవాలంటే ఈ ఫస్ట్ పృష్ణిగర్భ జ్యోతి జరాయు రజస విమానే మన అర్థం తెలుసుకున్నాం సార్. పృష్ణి అంటే సర్వ పదార్థములను స్పృశించేది, అంటే టచ్ చేసేది. కానీ స్పర్శ యొక్క వాయు యొక్క లక్షణము స్పర్శ సార్, గుణం సారీ. కానీ ఈ పృష్ణి అనేది సూర్యుడి కింద వచ్చింది, సూర్యకిరణాల కింద ఇచ్చారు సార్ అర్థం. సూర్యకిరణాలు కూడా టచ్ చేస్తాయి. సూర్యకిరణాలు లేకపోతే వాయువుకి ఆ లక్షణం ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. టచ్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఈ కిరణాల్లో అనేక గర్భాలు ఉన్నాయి. గర్భాహ బహువచనం ఇది. అనేక గర్భాలు ఉన్నాయి. అందులో జ్యోతి జరాయు. జ్యోతి అంటే విద్యుత్. ఎందుకంటే ఇక్కడ త్రిష్టపు వాడుతున్నారు కాబట్టి ఛందస్సు విద్యుత్ కింద తీసుకున్నాము. ఈ జ్యోతి విద్యుత్ అనేది జరాయుగా పనిచేస్తుంది గర్భంలో. అంటే శిశువుని ఇట్లా కవర్ చేస్తుంది కదా మాయు, అది జరాయు అంటే. జరాయు. ఆ జరాయు మధ్యలో ఏముంది? గర్భస్థ శిశువు. ఆ జరాయు మధ్యలో ఏముందంటే రజసః విమానే. రజస్ అంటే లోకాలు ఉన్నాయి. విద్యుత్ లోపల లోకాలు ఉన్నాయని చెప్పి ఈ మంత్రం చెప్తుంది సార్. ఆ లోకాల రజసః అంటే షష్ఠి విభక్తి కాబట్టి రజసః లోకాలు యొక్క వస్తుంది. విమానే, విమానమే అంటే వైదిక భాష ప్రకారము మానం అంటే నిర్మాణం సార్. పరిమాణం కూడా వస్తుంది. పరిమాణం, కొలత అవన్నీ వస్తాయి, నిర్మాణం కూడా వస్తుంది. ఈ విమానే అనేది సప్తమి విభక్తి కాబట్టి దాని యందు అంటే లోకాల నిర్మాణము యందు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే గర్భం లోపల జ్యోతి ఉంది, విద్యుత్ ఉంది. విద్యుత్ లోపల లోకాలు ఉన్నాయి. లోకాలు ఎక్కడ ఉన్నాయంటే అంతరిక్షంలో లోకాలు ఉంటాయి కాబట్టి ఆ స్థానమే లోకాల స్థానం కాబట్టి. అంటే కిరణాల మధ్యలో విద్యుత్ మధ్యలో అంతరిక్షం ఉందని ఈ మంత్రం చెప్తుంది సార్. ఆ అంతరిక్షంలో లోకాలు క్రియేట్ చేస్తున్నాయి, పరమాత్మ చేస్తున్నాడు. అయితే ఇందులో జలం ఎక్కడొచ్చింది, నీరు ఎక్కడొచ్చింది? ఆ అంతరిక్షంలో అయం అంటే ఈ వేనః వేనవాయువు చోదయత్ అంటే ప్రేరేపిస్తుంది. ప్రేరణ మూలంగా ఇదంతా జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు రెండో లైన్ లో సూర్యము యొక్క, సూర్యుడి యొక్క అంటే కిరణాల కింద మనం చెప్పుకోవచ్చు, ఆయనకి ముఖ్యమైన అవే కాబట్టి. సూర్యుని యొక్క కిరణాలు అపహ అంటే నీరే కదా సార్.
సూర్యుని యొక్క కిరణాలు ఆ. మరియు నీరు, అపాం అంటే నీరు, సంగమే సంగమించే చోట యందు, ఇది కూడా సప్తమ విభక్తి కాబట్టి, అంటే ఎక్కడైతే సూర్యుడు ఆ నీరు కలుస్తుందో అక్కడ ఆ ప్రదేశం యందు. అక్కడ ఆపేసే, ఇంకా తీసే ఇంకా. సో ఇప్పుడు మీ అందరికీ ఇది అర్థం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేద్దు అనిల్. సో ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి లెట్స్ బ్రేక్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్రంలో అంతరిక్షము దాని గురించి చాలా సీక్రెట్లు చెప్పేశాడు అనిల్. అదేంటంటే ఆ సీక్రెట్లని ఎట్లనే చెప్పాడు కాబట్టి వీడియో రూపంలో ఉంటుంది కాబట్టి అందరూ తిరిగేసి చూసుకోవచ్చు. కానీ సారాంశము మనం ఒకసారి మాట్లాడుకుందాం. అది ఎంత ఎక్స్టెన్సివ్గా చెప్పాడంటే ఇది ఇంత మటుకు సైన్స్ కనుక్కోలేదు ఈ విషయం. అదేంటంటే సూర్యకిరణాలకి మధ్య లోపల, కిరణాల లోపల ఇది జరుగుతుంది, ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. సో ఇది ఇప్పటిదాకా సైన్స్ కనుక్కో. సో ఇప్పుడు ఒక వుడ్ బి ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్ కింద మనం మాట్లాడుకోవచ్చు. సూర్యకిరణాల మధ్యలో విద్యుత్ ఉంటుంది, ఆ విద్యుత్తే జరాయువు కింద పనికొస్తోంది. దేనికి అన్నది ఈ లోకాలకి. సో ఏ లోకాలకి? రజస్ అంటే మీకు లోకాలు, తర్వాత మైన్యూట్ పార్టికల్స్ లైక్ పరమాణువులు, అణువులు అని కూడా అనొచ్చు. సో అది దాని తర్వాత ఇదే జలము అండ్ సూర్యకిరణాలు ఎక్కడ కలుస్తాయో అక్కడ అని చెప్తున్నాడు మళ్ళీ. సో ఇది వండర్ఫుల్ పాయింట్. సో దిస్ మంత్ర గివ్స్ అపాం అన్నది అదే అనమాట. సో సూర్యుడు ఈ జలం ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఈ సూర్యకిరణాల లోపల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది స్పష్టత ఉందన్నమాట. అంటే ఎక్కడ కలుస్తాయి మరి అంటే జలం అంతరిక్షంలో ఉండాలి. లేకపోతే లోకాలు ఎట్లా సృష్టించబడతాయి? సృష్టించబడవు. చూసారు ఇక్కడ విద్యుత్కి, జలానికి, సూర్యకిరణాలకి, లోకాలకి ఎంత సాలిడ్ సంబంధం ఉందంటే అంత సాలిడ్ సంబంధం. సార్ ఇక్కడ ఒక పాయింట్ నాకు అనిపిస్తుంది సార్, ఏంటంటే వేణవాయువు మన శరీరంలో కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా పిల్లల్ని పుట్టినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయటము అవంతా కూడా చెప్పారు మీరు ఇంకతో. సో ఈ మంత్రంలో ఉన్న కొన్ని టెక్నిక్స్ ని వాటిని శరీరంలో ఉన్నప్పుడు ఆ బేబీ ప్రొటెక్షన్ కి, డెలివరీకి, వాటన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకి వచ్చే సమస్య రవిశంకర్ గారు, అందరూ ఏమంటారంటే మేము కనుక్కున్న తర్వాత ఏంటి సైంటిస్టులు కనుక్కున్న తర్వాత వేదంలో ఉందని చెప్తారంటున్నారు. మనము వేదంలో ఉందని ఇదివరకే చూపించేసాం. ఇప్పుడు ఆల్రెడీ మంత్రాలు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఊరికే అది కాకమ్మ కబుర్లు కాదు కదా ఇంత స్పష్టతతో ఉన్నప్పుడు. ఒకటి ఇప్పుడు సరేనండి, ఇప్పటిదాకా అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ వ్యూలో ఏమైనా చెప్పగలుగుతామా అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు అంతరిక్షంలో జలం ఉంది, దాన్ని ఎలా తీసుకురావాలి భూమి మీదకి అన్నది ఆల్రెడీ మురళి గారు కొంత హింట్ ఇచ్చేశారు, ఎలా తీసుకురావాలి అనేది. దాని మీద ఆయన కొంతవరకే చెప్పి ఇక్కడితో ఆపుతున్నాను, ఎందుకంటే నాది ఇంకా రీసెర్చ్ ఉంది కాబట్టి అది చెప్పదలుచుకోలేదు అన్నాడు ఆయన. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, అనిల్ నువ్వేమైనా చెప్పగలుగుతావా అంతరిక్షం నుంచి జలాన్ని ఎట్లా తీసుకొస్తావని భూమి మీదకి? అదే ఈ వేణవాయు ప్రచోదయ చేస్తుంది సార్ మనకి. ఓకే, చూపించు నాకు మంత్రం. 2 మంత్రాలు చూపించావు, 2 మంత్రాల్లో ఉందా ఈ హింట్స్ ఉన్నాయా? అంతరిక్షం నుంచి భూమి మీదకి ఎలా జలాన్ని తీసుకురావాలి టెక్నిక్ ఏమైనా ఉందా, లేదా ఇంకేమైనా మంత్రంలో ఉందా? ఇదే సార్, ఇక్కడ ఎక్కడైతే సూర్యుడి కిరణములు అపాం నీరు కలుస్తుందో సంగమే, అక్కడ ఇమం అంటే ఈ మంత్రానికి వేణవాయువు కాబట్టి ద్వితీయ విభక్తి. వేణవాయువుని విప్రాహ పండితులు మతిభిహి ప్రజ్ఞతో శిశుం పసిపిల్లల వల్లే రిహంతి శృతిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సార్ మంత్రం. అదండి మీకు ఇక్కడ క్రక్స్ తెగిందా అండి? ఇప్పుడు ఇది తీసే ఇంకా. సో దీనిలో ఇప్పుడు ఈ 2వ లైన్లో ఒక సీక్రెట్ ఇచ్చాడు. ఆ సీక్రెట్ ఏంటంటే అంతరిక్షం జలం తీసి ఇప్పుడు భూమి మీద ఒక మాట ఏమవుతుంది, మానవులు చేసిన దుష్కర్మల మూలంగా భూమి మీద నీరు అంతరించే సమస్య వస్తుంది. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, ఎక్కడ మన ఆర్కిటిక్ దగ్గర మొత్తం ఐస్ అంతా కరిగిపోయి సముద్రంలోకి వచ్చేస్తోంది, సో ఐలాండ్స్ అన్ని మునిగిపోతాయి, మనకి మంచినీరు కరువు అయిపోతుంది అని అంటున్నారు. దానికి సమస్యకి సమాధానం ఇక్కడ ఈ మంత్రంలో ఉంది. విప్రాహ అంటే విప్రులు, అంటే ఎవరైతే ఈ బ్రాహ్మణులు, ఈ వేదం నేర్చుకున్న బ్రాహ్మణులు విప్రులు అంటారు. ఈ విప్రులు శిశువుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనం చిన్న పిల్లోడిని మనం ఏం చేస్తాం, లాలి లాలి అని చెప్పి పాడుతూ వాళ్ళని నిద్రపుచ్చుతాం అనమాట.
సో అలానే ఆ సామవేద గానంతో వాళ్ళు గానం చేస్తే అంతరిక్షం నుంచి కూడా జలం భూమి మీదకి వస్తుంది. మరి ఏ గానం చేయాలి, ఏ మంత్రంతో గానం చేయాలి, అవన్నీ మా రీసెర్చ్. ఎలా చేయాలి? ఎలా సమస్య లేదు. ఆల్రెడీ మురళీ గారు కొంత హింట్ ఇచ్చేసి వదిలిపెట్టారు. సో అది అది తెలిస్తే ఎవరిని పట్టుకోగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది. పట్టుకోలేరు, అంత తొందరగా పట్టుకోలేరు. సో ఫస్ట్ అది పట్టుకోవాలంటే ఆయన పట్టుకోవాలి ఫస్ట్. అప్పుడు కానీ అయ్యేటట్లేదు ఇది. సో అది. సో ఇప్పుడు ఈ సీక్రెట్స్ దేర్ ఆర్ టాప్ సీక్రెట్స్ అనమాట ఇవన్నీ. సో అంతరిక్షం జలం తీసుకురావచ్చు. ఇందాక ఆయన ఇంకో సీక్రెట్ రివీల్ చేశాడు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా. మార్స్ నుంచి కూడా తీసుకురావచ్చు నీళ్లు. సో మార్స్‌లో నీళ్లు ఉన్నాయని బోధపడుతోంది. మార్స్ నుంచి నీళ్ళు కూడా తీసుకురావచ్చు. ఇది కూడా బోధపడుతుంది. సో గ్రహాంతరాలలోంచి మనం నీరు ఇక్కడికి తెచ్చుకోవచ్చు భూమి మీదకి. మార్చిలో ఎప్పుడైతే మనుషులు లేరో ఆ వాటర్ వేస్ట్ అయిపోతుంది, దాన్ని భూమికి ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఆయన అప్పుడు ఆ రోజుల్లో రీసెర్చ్ చేసి ఆ వాటర్ ని తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు అని అది మీరు అనేది భగీరథుడు. అంత ముందు మనకు వాటర్ లేదా భూమి మీద? ఉందండి. షార్టేజ్ వచ్చిందండి. ఎందుకంటే అప్పుడు ఆ కథ ప్రకారంగా ఆయన సముద్రంలో కలిసిపోతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా. అంటే ఏంటంటే నీళ్లు లేకుండా ఉప్పు నీరుగా అయిపోయింది అంతా. అందుకనే ఆయన రీసెర్చ్ చేసి వాళ్ళందరికీ ఉత్తమ గతులు కలగాలని కల్పిస్తాడు అని కథ ఉంటుంది అందులో. అంటే అసలు ఏం చెప్తుంటే వాటర్ ఎండిపోయే సంగతులు ఉండటం వల్ల అక్కడ క్షామం ఏర్పడింది అప్పుడు. అందుకని మార్స్ లో ఎవరు ప్రజలు లేరు. అప్పుడు మార్స్ ఈ భూమి చంద్రుడికి తార, మీరు ఇది కూడా ఒక వీడియోలో చెప్పారు, ఇది తారా శశాంకము ఆ వీడియో. ఆ వీడియోలో ఆ రెండు కొలైడ్ అవడం వల్ల మార్స్ అయినా సార్ బుధుడు కదా ఫామ్ అయిన, బుధుడు ఫామ్ అవుతుంది. అలాగనే మార్స్ కూడా భూమి నుంచి విడిపోయింది. భూమిపుత్ర నుంచి అది విడిపోతే భూమి నుంచి ఇది విడిపోయింది. విడిపోయినప్పుడు అది సూర్యుడు దగ్గరగా వెళ్ళటం వల్ల అందులో జనావాసం లేకుండా అయిపోవడం వల్ల ఆ వాటర్ వేస్ట్ అయిపోతుందని దాన్ని పుల్ బ్యాక్ చేశారు భూమి మీదకి అనేది నా కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు భగీరథుడి కథ మనకి ఎంత స్పష్టంగా ఉంటుందంటే, విష్ణు పాదము నుంచి నీరు బయలుదేరి శివుడి శిరస్సు మీద పడి జాలువారి, అది కూడా శిరస్సు మీద పడి అక్కడ ఆగుతుంది, ఆ జటాజూటంలో ఆగుతుంది అనమాట. ఆగి అప్పుడు అది ధారగా భూమి మీదకి వస్తుంది. సో దేర్ఫోర్ ఆ జటాచూటంలో ఆగకపోతే రాదు. సో వచ్చి అప్పుడు భూమి మీదకి వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇదొకటి. తర్వాత ఇప్పుడు విష్ణు పాదము అంటే ఏమిటి అది తెలుసుకోవాలి మనం. విష్ణు అంటే మీకు ఒకసారి చెప్పాను, స్పేస్ అని. విష్ణువే అంతరిక్షం మొత్తం, శివుడు కాలం అని చెప్పారు. సో ఈ రెండు ఎంటాంగిల్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టైమ్ అండ్ స్పేస్. అందుకని శివుని దిగంబరుడు అంటారు, దిక్కులకి అంబరం వంటి వాడని. ఈ దిక్కులు అంటే స్పేస్ అనమాట. దేర్ఫోర్ దీనిలోంచి తీసుకొని మనము ఆ విష్ణు పాదము అంటే విష్ణు యొక్క పాదము, విష్ణు పాదం ఎక్కడ ఉంటుంది అని స్పెసిఫిక్గా చెప్పకుండా విష్ణు పాదం నుంచి జలం వచ్చి టైమ్లీ వచ్చి ఆ యొక్క రేస్లో ఉండి కేశవాల్లో ఉండి ఆ తర్వాత మనకి భూమి మీదకి వచ్చినాయి అని చెప్పి స్టోరీ మనకి భగీరథుడు. సో ఇలా తెచ్చుకోవచ్చు అన్నప్పుడు అలా ప్రయత్నం చేస్తే తెచ్చుకోవచ్చు. సో భగీరథుడు తపస్సు చేశాడు అంటే, తపము అంటే సింపుల్ స్టోరీ. ఆయన కూర్చొని ఆలోచించి దాని నుంచి తీక్షణంగా తప్పించి అప్పుడు తీసుకొచ్చాడు. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు వేదంలో ఉన్నదే మీరు చెప్తున్నారు కానీ కొత్త విషయం చెప్పట్లేదు. పైగా మేము కొత్త విషయం చెప్పేశాం. ఎలా అంతరిక్షం నుంచి తీసుకురావచ్చు మెథడాలజీ ఉంది, సామవేద గాన పండితుల ద్వారా తెప్పించవచ్చు. అది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టి ఒకవేళ టెక్నాలజీ వచ్చి వాటర్ తెప్పిస్తే బిలియన్స్ నుంచి ట్రిలియన్స్ కాస్ట్ అవుతుంది మొత్తం. భూమి ఎవరికైనా అమ్మేస్తే కానీ చాలా రాలేరు. అదే ఎందుకంటే కనుక్కోవడానికే మరి $10 నుంచి $20 పర్ లీటర్ పడితే తీసుకెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది అని చూస్తే ఇది అత్యంత చీప్ గా, అత్యంత హై టెక్నాలజీలో సైడ్ ఎఫెక్ట్ ఫ్రీగా తీసుకురావాలంటే వేద మార్గం ఒక్కటే షార్టెస్ట్ పాత్ అని క్లియర్ తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ అండి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ డిస్కషన్ టుడే. మరి సూర్య బికిని గారు, థ్యాంక్ యూ టు బ్రింగింగ్ దిస్ టాపిక్. ఈ టాపిక్ తీసుకురావడం, మీరు దాన్ని సెర్చ్ చేయటము, మీరు మా మీద వేదాల యూనివర్సిటీలో మీ స్టూడెంటే, అట్లనే మీకు నమ్మకం ఉండటం అన్నది చాలా వండర్ఫుల్ పాయింట్. రవిశంకర్ గారు, మీకు ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు?
ఏం లేదండి. అంటే అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కొత్తగా ఉన్నాయి. నేర్చుకుందాం మేము కూడా. వాళ్ళు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకైతే పెద్దగా నాకేమి సంకల్ గుద్దుకోవాల్సినంత గొప్పతనమే అనిపించలేదు వాళ్ళు చేసింది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన వేదంలో ఉన్న దాని గురించి వాళ్ళు మాట్లాడారు కాబట్టి. అంటే ఓకే. అంటే బేసిస్ మందే అని అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ ఇది సార్ట్ ఆఫ్ ఏ ప్లాజరిజం లాగే అనిపించింది నాకు ఇండైరెక్ట్లీ. చెప్పాలంటే కరెక్ట్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు కనుక పేటెంట్ అప్లై చేశారని వాళ్ళకి రాదు. ఎందుకంటే మేము అడ్డుపడతాం. అడ్డుపడడం కాదు, మనకు ఆల్రెడీ ఉంది, హిస్టరీ ఉంది మనకు. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియోలు చేయడానికి ముఖ్య కారణమే అది. రేపు పొద్దున వాళ్ళు ఏదైనా కనుక్కున్నా, మనం చెప్పింది కనుక్కున్నాం అనుకోండి, మనం ఫస్ట్ చెప్పినట్టు అవుతుంది, వాళ్ళు కనుక్కున్నట్టు అవుతుంది. అవును, విశేషం అది. యా, ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎస్ అనిల్. ఇప్పుడు విష్ణువు గురించి మాట్లాడారు సార్, విష్ణువు శివుడు గురించి. ఇప్పుడు అదే హిరణ్యగర్భ సూక్తంలో కొంచెం మార్పుతో ఇంకో రకం కూడా చెప్పారు సార్ అర్థాన్ని. చెప్పు. ఇప్పుడు సముద్రం అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే. సముద్రమును, అంతరిక్షమును అంటే క్రియ చేయబడింది దాని మీద. ఆవు అంటే సృష్టి క్రమం తెలిసిన పండితులు కాబట్టి సృష్టి నిర్మాణం జరుగుతుంది అనే అనే దాంట్లో అర్థం చెప్పేటప్పుడు అంతరిక్షమును నిర్మించబడింది. ఎలా నిర్మించబడింది అంటే రసము చేత, అంటే అది టూల్ కదా సార్. ఇప్పుడు రామ బాణేన రావణం హఠంతి అన్నప్పుడు బాణము చేత రావణాసుని చంపాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే రసము చేత ఏర్పడేవి కొన్ని ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్, యూర్ రైట్. రసము చేత ఏర్పడేవి అప్సరసులు, దిక్కులు. బా, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అని. అదండి రీసెర్చ్ ఇంత బాగా జరుగుతుంది చూసారా. అది గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అది యా, అప్సరస అంటే అదే మరి. సో దిక్కులు, ఈ దిక్కుల సహాయంతో కాలం నిర్ణయిస్తుంది అంతరిక్షాన్ని. కాలం ప్రథమ విభక్తి అంటే కర్మ చేస్తుంది, కర్త. ఓకే. కాలము దిక్కుల సహాయంతో రసయ అంటే రసము చేత ఏర్పడిన దిక్కుల సహాయముతో అంతరిక్షమును సృష్టిస్తుంది. అది పరమాత్ముని యొక్క మహిత్వ. దానిని ఆహుహు పండితులు స్తుతిస్తున్నారు. బా, మళ్ళీ ఒక్కసారి చెప్పు, మళ్ళీ బేసిక్ నుంచి. ఇప్పుడు 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 మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్పు. హిమవంత అంటే కాలాలు, అనేక కాలాలు. అంటే పూర్వకల్పంలో మన మనసులో ఉన్న కాలాలు అవన్నీ కూడా ఆ కాలము ఒక ఏదో స్టోరేజ్ ఉందో ఆ కాలము రసయా సహా రసముతో ఏర్పడిన దిక్కుల సహాయముతో కాలము దిక్కుల సహాయంతో అంతరిక్షమును నిర్మిస్తున్నాడు. అది పరమాత్ముని యొక్క మహిమ. ఆ మంత్రంలో చూపించు నాకు. రెండో లైన్ నువ్వు చెప్పలేదు, రెండో లైన్ లో ఉండాలి అయితే. ఉంటుంది సార్. ఇదే సార్. హిమవంత అంటే అనేక కాలాలు, బహువచనం కాబట్టి. రసయ అంటే రసము చేత ఏర్పడిన దిక్కుల సహాయంతో అంతరిక్షమును నిర్మించాడు. రసయ రసము చేత ఏర్పడేవి దిక్కులే కాబట్టి దిక్కులు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓకే. ఏంటండి ప్రదేశాన్ని రెండో లైన్ లో ఉంది. ఫస్ట్ లోనే సముద్రం ఏర్పడిపోయింది. ఆ సముద్రంలో ఈ దిక్కులు అనేవి దిక్కులు లేకపోతే కిరణములు ఇవన్నీ ఆయన బాహువులుగా పనిచేస్తున్నాయని చెప్పారు సార్. బాహు. సో ఎవరి బాహువులైతే దిక్కులుగా ఉన్నాయో ఆ దిక్కులు అట్లనే రసయ అంటే ఈ జలముతో సముద్రమును సహా అంటే వాటితో సహా నిర్మించారు అని చెప్తాం. అంతేనా? వెరీ గుడ్. సో ఇందులో నువ్వు విష్ణు శివులను ఎందుకు తీసుకొచ్చావు పాయింట్స్? అదే ఈ హిమవంత అనేది మనకి పురాణం ప్రకారం అయితే శివుడి కింద తీసుకున్నా. అబ్బా, దెబ్బ కొట్టేవయ్యా. కానీ వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. నెక్స్ట్, ఒక పర్సెంట్ శివుడే ముందున్నాడు అని కూడా చెప్పచ్చు సార్. మనం కాలమే ముందు
అంటే కాల- శివుడు ముందు కాలమే తర్వాత విష్ణువు. ఓకే. అంటే సార్ ఇక్కడ నేను పాయింట్ అనిల్ ఒకటేంటంటే నేను డాక్టర్ చాగంటి గారు ఒక రీసెర్చ్ చేస్తున్నాం యాక్చువల్గా సైడ్ రీసెర్చ్ అదేంటంటే కాలము దిక్కుకున్న రిలేషన్ యాక్చువల్గా అది ఇంకా రివీల్ చేసే దీనికి అంత దాకా రాలేదు రీసెర్చ్ ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి అవి చెప్పలేము కాబట్టి ఇంకా చెప్పట్లేదు అందులో కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన రశ్మయ సూర్యరశ్మికి ఉన్న రిలేషన్ కానీ లేకపోతే దిక్కుకి కాలానికి సూర్యరశ్మికి సూర్యుడికి ఈ నలుగురికి ఉన్న రిలేషన్ ఉంది ప్రత్యేకమైన రిలేషన్ ఉంది మీరు చెప్పినట్టుగా అది రీసెర్చ్ చేస్తున్నాం యాక్చువల్గా సో అందులో ఈ కాలానికి దిక్కుకున్న రిలేషన్ ఏంటి కాలమే దిక్కే కాలమా లేకపోతే ఎవరికి ఈ రెండింటికి ఎవరు దిక్కు అనేది మేము రీసెర్చ్ చేస్తున్నాం అది అది ఇప్పుడు నేను చెప్పలేను అందుకని యాక్చువల్గా కొన్ని విషయాలు నాకు తెలిసిన నేను చెప్పలేను ఇప్పుడు డాక్టర్ జాగంటి గారు మీరేమంటారు నేను ఇంకేం అన్ను మీరు చెప్పలేము అంతే ఎందుకంటే ఇట్స్ యువర్ రీసెర్చ్ వర్క్ సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దట్. బట్ ఈ మంత్ర ప్రకారము కాలమే అంతరిక్షాన్ని నిర్ణయిస్తుంది నీటి సహాయంతో దిక్కుల సహాయంతో అని చెప్పచ్చు సార్. అయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది నీరు లేకపోతే దిక్కు లేదు, దిక్కు లేకపోతే అంతరిక్షం లేదు సార్. అబ్బా ఇదండి ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ సైంటిస్టుల కోసము అనిల్ చెప్పిన రహస్యం ఏంటంటే నీరు లేకపోతే దిక్కులు లేవు, అంతేనా? అంతే సార్. దిక్కులు లేకపోతే అంతరిక్షములు ఏర్పడు. సో ఇప్పుడు అంతరిక్షం ఎట్లా ఏర్పడింది అన్న దానికి నీరు దిక్కు అంతరిక్షం మూడిటికి లింకు స్ట్రాంగ్ గా ఒక చేశాడు అనిల్. దీని మీద ఒక పేపర్ సబ్మిట్ చేద్దాం, ఓకేనా? యా. సో ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూలో ఇప్పుడు సో ఇదేంటంటే ఇప్పుడు వేదంలో లేదు అనే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ అవుతుంది గ్యారంటీగా, ఎందుకంటే ఇదే ఫ్యూచరిస్టిక్ వ్యూ. యా. నీరు అంటే మనం తాగే నీరే అని తీసుకోవాలి, లేక వేరే మీనింగ్ కూడా ఉంది దానికి? చాలా బాగా అది ఇప్పుడు జలానికి మొత్తానికి నీరుకి 50 దాకా నిరుక్తంలో నిఘంటువులు ఇచ్చాడు అర్థాలు. అవును, అంటే ఇప్పుడు అనిల్ వారు చెప్పే దాని గురించి అడుగుతున్నాం నేను. అందుకని అపాం అన్నాడు చూసారా, అది అప్, అది అప్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రసయ అన్నది అప్స రసయ అంటే అప్సరసలతో అంటే దిక్కులతో అని వస్తుంది, అంటే నీరు దిక్కులు రసం కలిగి ఉంటాయి అన్నమాట. సో దేర్ ఫోర్ ఇవన్నీ ఒక సెట్ అదే సంస్కృత పదాలు అట్లా పుడతాయి అన్నమాట. సో దాన్ని పుట్టించడమే అట్లా జరుగుతుంది, దానికి మీనింగ్తో సహా పుట్టిస్తారు. ఇప్పుడు రవిశంకర్ గారు ఇందాక ఫస్ట్ లో ఒకసారి మాట్లాడిన జుల్లోకంలో ఉన్న సముద్రాలు, అంతరిక్షంలో ఉన్న సముద్రాలు, భూమి మీద ఉన్న సముద్రాలు అని. మరి వాటి మూడింటికి అఫ్ కోర్స్ నీటితో రిలేషన్ ఉంది, క్లియర్ తెలిసిపోతుంది. కానీ నీటి రూపంలోనే అవి ఉంటాయా, ఏ రూపంలో ఉంటాయి, ఆ రసం అంటే ఏమిటి అనేది నేను చాగంటి గారు చేస్తున్న గౌరీ రీసెర్చ్ లో అది ఇంకా రివీల్ చేయబడింది ఇప్పటి వరకు ప్రస్తుతానికి. కానీ అది మీరు అడిగారు కాబట్టి జస్ట్ టచ్ చేశాను అంతే నేను. దట్స్ గుడ్ అండి, వండర్ఫుల్. సో ఇప్పుడు మనకి కొన్ని రహస్యాలు ఇందులో చెప్పుకున్నాము. సూర్య, ఇట్ వాస్ వెరీ గుడ్ దట్ యు బ్రాట్ దిస్. యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ సూర్య? ఒక్కటండి, ఇది ఇంతకు ముందు ఒక మంత్రం యజుర్వేదం 18:36 దాని గురించి అన్న 1-2 నిమిషాలు మాట్లాడగలరా? అది మరి ఆ మంత్రం తీసి బయట పెట్టి దాని గురించి డిస్కస్ చేయాలి. నువ్వు ఏదైనా మరి దాని పవర్ పాయింట్ ఏదైనా తయారు చేసావా? ఓ పని చేయి, మనం దీని గురించి నెక్స్ట్ టైం మాట్లాడదాము. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో వాటిని పంపించు కావాలంటే. ఓకే ఓకే, అంటే నువ్వేం చేస్తావు అంటే విడదీసి అర్థాలతో సహా రాసి పెట్టాలి. ఓకే, అప్పుడు అవుతుంది. నువ్వు పని చేయి, అనిల్కి పంపించు, అనిల్ నువ్వు డిస్కస్ చేసుకోండి ఈమెయిల్లో. సో దెన్ నా ఉద్దేశం ఎందుకు అది ప్రత్యేకించి అని చెప్పాను అంటే ఇప్పుడు మీరందరూ అసలు ఎంత డీప్ గా డిస్కషన్ చేశారు, కానీ కమెంట్ చేసే వాళ్ళ గురించి నా బాధ ఎక్కువ. విషయం ఏంటంటే ఇప్పుడు నిరుక్తంలో సముద్రం అన్నదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నది మైండ్ లో, సముద్రాన్ని మీరు ఇట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారా అని అనకుండా ఉండడానికి ఈ మంత్రంలో అంతరిక్షం, దివ్య అంతరిక్షం అని ఉన్నది కాబట్టి దీన్ని కూడా చెప్పుకుంటే ఇక ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉండదు అన్నది నా ఉద్దేశం. దాన్ని యజుర్వేదం ఎంత నంబర్ అన్నావు? 1836 అండి. అందరూ 1836 చూడండి, సరిపోతుంది. ఓకే, బట్ స్టిల్ దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేద్దాం. సరే. ఓకే, వండర్ఫుల్ అండి. ఇప్పటికే చాలా టైం అయింది కదా. సో కంక్లూషన్స్ అన్ని మురళి గారు చెప్పేస్తారా మీరు? డెఫినెట్ గా అండి. సో మొదటిది
లాట్ ఆఫ్ మనీ పెట్టి ఆకాశంలో అంతరిక్షంలో వాటర్ ఉంది అని కనుక్కోవడం అనేది మీనింగ్లెస్. ఎందుకంటే అది వేదంలో మనము పూర్వీకులు విప్రులు ఆల్రెడీ అది కనుక్కొని విప్రుల దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాన్ని డబ్బు పెట్టి తెలుసుకోకూడదు. ప్రపంచం మొత్తం అది ఫస్ట్ స్టేట్మెంట్. ఆ డబ్బుల్ని ఆ వాటర్ ని తీసుకోవడానికి ఉపయోగిస్తే చాలా మంచిది, ఉపయోగపడుతుంది, మోర్ ప్రాక్టికల్ గా ఉంటుంది. అలానే మనం గౌరీ అనే మంత్రము గురించి మాట్లాడాము. అనిల్ హిరణ్య గర్భ సూక్తంలోంచి అంతరిక్షానికి, భూమికి, జలానికి, దిక్కులకున్న రిలేషన్ చెప్పాడు. అట్లనే గౌరీ ఎలా వాటర్ ని నిర్మిస్తుంది, ఎట్లా స్టోర్ చేస్తుంది, ఆ వాటర్ ని పైరులను పెంచడానికి ఎలా భూమి మీదకి ఇస్తుంది అనేది మనం చూసాం. అది అట్లానే లిటిల్ బిట్ టచ్ చేసాము. ఇంతక్రితం వేరే గ్రహాల్లోంచి మన భూమి మీదకి భగీరథుడు ఎలా వాటర్ తీసుకొచ్చాడు, నక్షత్రాల్లోంచి రకరకాల చోట్ల నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ ఫెసిలిటేషన్ వేదంలో ఎలా చెప్పబడింది, ఆ రసము అవన్నీ కూడా అనిల్ కూడా చెప్పారు డీటెయిల్ గా. చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. అయితే గౌరీ గురించి నేను మాట్లాడినప్పుడు నేను కొద్దిగా డిసప్పాయింట్ అయింది సార్. ఎందుకంటే ఐడియల్ కథ మీరు ఆ రీసెర్చ్ చేసి ఉండడం అనేది కొద్దిగా డిసప్పాయింటింగ్ నాకు. నేనేమన్నా నేను చెప్పింది నాకంటే ముందు ఋషులు వాళ్ళందరూ చెప్పుడు పోయారు కదా సార్. అయితే నేను కనుక్కోవాలన్నా కూడా మీ గైడెన్స్ తో ఏదైనా ఫర్దర్ గా తీసుకెళ్ళగలిగేది కాబట్టి అది నిజమైన డిసప్పాయింట్మెంట్ కాదు. కానీ నేను అది దాని ఏమంటారు, ఒక చిన్న పిల్లవాడు ఈయన కొత్త ఫైండింగ్ లాగా తీసుకొచ్చే మీ దగ్గర. కానీ ఇన్ రియాలిటీ దట్ హ్యాస్ బీన్ డన్ సమ్ టైమ్ అగో. ఎవరి ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉండాలండి, ఎవరి ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిమాలయాలకు వెళ్ళి ఎక్కేసాను, పర్వతాలు ఎక్కేసాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను, కిందకు వచ్చాను. అప్పుడు మీరు వెళ్ళి మీరు ఎక్కారు, మీ హ్యాపీనెస్ మీది. ఎవరు దర్శించగలిగితే, అందుకనే ఒక మంత్రాన్ని అనేక ఋషులు దర్శించినట్టుగా ప్లూరల్ ఋషులు ఉన్నారు. అనేక సార్లు దర్శించబడచ్చు, ఎందుకంటే ఎవరి దర్శనం వేరువేరుగా ఉంటుంది. కానీ మార్గదర్శకత్వం మటుకు మీదే అది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు దీనికి ఇంకొక రహస్యం నేను చెప్తాను. ఇది అదిరిపోయే రహస్యం, నేను కంప్లీట్ గా చెప్పను. కానీ ఇప్పుడు అనిల్ చేసిన రీసెర్చ్ లో ఋషి పేరు హిరణ్యగర్భ ప్రాజాపత్య. ఓకే, సో దీని మీద మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఒక సృష్టి రహస్యం తెలుస్తుంది. దాని అర్థం కరెక్ట్ గా తెలుసుకొని, ప్రాజాపత్య ప్రజాపతి నుంచి వచ్చింది ఆ పదం. సో దేర్ ఫోర్ అసలు ఈ ప్రజాపతి ఎవరు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రజాపతి ఎవరు, ఆ ప్రజాపతి నుంచి వచ్చిన ప్రాజాపతి ఎవరు, ఇది తెలిస్తే అసలు మనము టెక్నాలజీని విపరీతంగా ఉపయోగించవచ్చు. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఇప్పటికి చాలా సమయం అయింది. వండర్ఫుల్. సో సూర్య, యు ఆర్ హ్యాపీ అబౌట్ దిస్ నౌ? చాలా హ్యాపీ అండి. చాలా కొత్త కొత్త విషయాలు మీరు, అంటే నేను చాలా చిన్నగా అనుకున్నాను కానీ ఇంత పెద్దగా అసలు వీడియో వస్తుందని అండ్ మీరందరూ ఇంత ఎక్స్పాండ్ చేసి చెప్తారని అనుకోలేదు. అది వెరీ హ్యాపీ కదా. నేను హైదరాబాద్ కీంచ్ కట్ మనిషిని అనమాట. అంటే ఏంటంటే పతంగ హైదరాబాద్ లో ఎగరేసారో తెలియదు కానీ ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంటే పతంగలు అందరు ఎగరేస్తుంటారు, పెయింట్లు అవుతుంటాయి, అంటే ఒకళ్ళొకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకడు ఏం చేస్తాడంటే ఒక మంచి పతంగ ఉంటుంది, కడి కాంప్ అని ఉంటుంది, దాన్ని పట్టుకొని దాన్ని వదులుతా ఉంటాడు, ఎవరి దగ్గరికి రాడు. వాడికి మాంజా ఎంత ఉంటుందంటే వాడికి చెరక అంతా మాంజా ఉంటుంది. వాడు వదులుతూనే ఉంటాడు. ఏంట్రా వాడు ఎటు పోతున్నాడు, మన దగ్గర రాడని మనం అనుకుంటూ బుర్రగొక్కుంటూ ఉంటాం. వాడు ఏం చేస్తాడు, అక్కడ కర కోసుకుంటూ వస్తున్నాడు. ఒక్కడిని అసలు ఎవ్వడు ఇక దిబ్బలేడు, పతంగి దిబ్బ కూడా వాడు కోసేసుకుని వెళ్ళిపోతాడు. వాడు ఒక 20-30 పతంగులు కోసి పారేస్తాడు. సో ఇది మనం అంతా ఆ కీంచ్ కట్ బాపతారు. ఇంకొక చిన్న అబ్జర్వేషన్ లాగా ఊరికి లాస్ట్ లో చెప్దామని, కొండను తవ్వి ఎలకని పట్టినట్లు వీళ్ళు అంతరిక్షాన్ని తవ్వి నీరు చూశారు, అంతే, పట్టలేదు ఇప్పటిదాకా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ అండి, బాగా చెప్పారు రవిశంకర్ గారు. ఆయన మేఘానికి కొండకి రెండింటికి రిలేషన్ ఉందండి. సో మీరు చెప్పిన సామెత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మేఘానికి ఒక పేరు ఉంది. ఎగ్జాక్ట్లీ, అది మేఘముకి కొండకి ఒకటే నామం ఉందని చెప్పుకున్నాను గత వీడియోలో. వాళ్ళు ఆ కొండ నిండా మేఘాన్ని చూశారు కానీ దాని తవ్వి వాటర్ ని తీయలేదు ఇంకా బయటికి. ఎలకైనా పట్టేయగలిగారు మన వాళ్ళు పూర్వకాలం కొండను తవ్వి, వీళ్ళు ఏం పట్టలేదు ఇప్పటిదాకా. అంటే వాళ్ళు అంటారు నీరు జారిపోయింది అంటారేమో. నిజమే, అన్నానొచ్చు.
పట్టంగా జరిపోయిందండి. ఎనీవే సార్, అది లైటర్ సెన్స్. యా, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ డిస్కషన్. లెట్స్ కంటిన్యూ విత్ నెక్స్ట్ పార్ట్ 2 చేద్దాం దీని మీద, ఎందుకంటే సూర్య బిక్కిన 1636 ఏదో తీసుకొస్తున్నాడు. సో లెట్స్ డు దట్ 1836 కదా, 1836 సో తీసుకొని దాని గురించి డిస్కస్ చేస్తూ నువ్వు అనిల్ పంపించు. అనిల్, యూ బోత్ డిస్కస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కమ్ టు సమ్ conclusions, then go to Murali garu, then all the 3 of you discuss and let me know, then we will go ahead with that. Okay అండి. రవిశంకర్ గారు, బీ రెడీ. అనదర్ 1 week లో మనం కొంత ముందుకు ప్రోగ్రెస్ అవుతాం. ఓకేనండి. డన్ సార్, డన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.